బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. సిగరెట్ తాగొద్దన్నందుకు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అలువాల వెంకటేష్ అనే విద్యార్థి సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే 6 నెలల క్రితం ఆత్మహత్యకు యత్నించే వెంకటేష్ కొడుకు మృతితో బోర్న విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. సో సిగరెట్ తాగొద్దన్నందుకే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఒకసారిగా ఈ ఘటన సంచలనంగా మారింది. సుద్దాల ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి అలువాల వెంకటేష్ ఆయన 10వ తరగతి చదువుతున్నాడు. ఈ స్కూల్లోనే 6 నెలల క్రితం ఆత్మహత్యకు యత్నించిన వెంకటేష్ ఈరోజు మృతి చెందడం జరిగింది. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది? ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఏంటి? సో ప్రజెంట్ వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? మనోజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందినటువంటి అల్పుల వెంకటేష్ అనేటువంటి విద్యార్థి 10వ తరగతి చదువుతున్నారు. 10వ తరగతి ప్రారంభం నుంచి కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఇటు పేరెంట్స్, స్కూల్ టీచర్లు అందరూ కూడా చేస్తారు. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి భావించడం చాలా సహజము. అయితే గత కొంతకాలం నుంచి చెడు వ్యసనాలకి లోనవుతున్నాడు. తన కుమారుడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును మందలించాడు. ఈ సిగరెట్ తాగడం అనేది మంచిది కాదు అంటూ మందలించడం జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి వెంకటేష్ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించినటువంటి పేరెంట్స్ స్థానికుల సహాయంతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా ముభావంగా ఉంటున్నటువంటి క్రమంలో ఇటు విద్యార్థులతోని అటు పేరెంట్స్ తోని సరిగా మాట్లాడట్లేడు మున్పటిలాగా అని చెప్పేసి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేశారు. ఆయన్ని కౌన్సిలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాజాగా గత రాత్రి సమయంలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. మనోజ్, ఈ క్రమంలో చాలా చిన్న విషయాలకి పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాలు అమూల్యమైనటువంటి జీవితాలను కోల్పోతున్నటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరీంనగర్ లో సైతం తమ్ముడు సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి అక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సైతం కలకలం రేపుతుంది. ఇలాంటి టెండెన్సీ ఉన్నప్పుడు గమనించాలి అని చెప్పి మానసిక నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది సరైనది కాదు, మంచిది కాదు. ఏ పేరెంట్ అయినా, టీచర్ అయినా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కొరకి మందలించడం చాలా సహజము. వాళ్ళకి మార్గదర్శకులుగా పనిచేస్తూ ఉండడం చాలా సహజము. దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వెంకటేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమకి తీరని ద్రోహం చేసి వెళ్ళాడు, లోటు తమకు అని చెప్పి భావిస్తున్నారు, విలపిస్తున్నారు. మనోజ్, సో ప్రజెంట్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే ఎట్లా గమనించారు? ఆయన కొంత అంటే మొదట్లో పురుగుల మందు తాగి తర్వాత మౌనంగా ఉండేవాడు, పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదని చెప్తున్న నేపథ్యంలో సైకలాజికల్ డిఫెక్ట్ ఏమైనా ఉండేదా? సైకలాజికల్ డిఫెక్ట్గా ఏమైనా మారిందా ఆయనకి? ఒక్కసారిగా చాలా అడిక్ట్ అయిపోయింది సిగరెట్ కి. ఈ మధ్య కాలంలో మనోజ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా కొంత డ్రగ్ అడిక్షన్ అనేది స్థాయి పెరిగింది. గంజాయికి అలవాటు పడ్డారు. దీనిలో ఈయన సిగరెట్ కి అలవాటు పడ్డాడు. సిగరెట్ తీరని వ్యసనంగా మారింది. ఈ క్రమంలోనే సిగరెట్ మానడము, మందలించడము తాను గిల్టీగా ఫీల్ అయ్యాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇటు విద్యార్థులు, టీచర్స్ అలాగే తోటి గ్రామస్తుల సమక్షంలో తాను ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది తల్లిదండ్రులు. దీంతో ఒక్కసారిగా ముభావంగా ఉండిపోయాడు. ముభావంగా ఉండడంతో ఆయన ఇట్లా కాదు అని చెప్పేసి కొంతమంది నచ్చజెప్పారు. అప్పుడు మారినట్టుగానే గమనించారు. అయితే ఈ క్రమంలో ఆయన ఆందోళన నుంచి బయటకు రాలేదు. మనోజ్, రైట్ చంద్రశేఖర్. సో మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 10వ తరగతి చదువుతున్నారు సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో అలువాల వెంకటేష్ అనే వ్యక్తి. అయితే ఆ విద్యార్థిని సుమారుగా 10వ తరగతి ప్రారంభం నుంచి కూడా కొంత ఆయన అలవాట్లో మార్పులు జరిగాయి, హ్యాబిట్స్లో చేంజెస్ ఉన్నాయి. సిగరెట్ తాగుతున్నట్టుగా అటు టీచర్లు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా గమనించారు. కొంత మందలించిన నేపథ్యంలో ఆ గతంలో కూడా ఆత్మహత్య యత్నం చేశాడు, పురుగుల మందు తాగేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత కొంతకాలం పాటుగా ఆయన కుదుటుగానే ఉన్నాడు. 6 నెలల పాటుగా చాలా కామన్గానే ఉన్నాడు. కానీ ఆ పురుగుల మందు తాగిన తర్వాత నుంచి కూడా కొంత ఆయన సైకలాజికల్ కూడా కొంత అంటే ఎవరితో మాట్లాడకపోయేవాడు కాదు, ఎవరితో కొంత సిగరెట్కి అడిక్ట్ అయినట్టుగానే తల్లిదండ్రులు భావించారట. ఆ తర్వాత ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా అడిక్షన్ గురయ్యారో ఏందో ఏమో జరిగిందో కానీ మొత్తం మీద ఇంట్లోనే ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అలువాల వెంకటేష్.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.